ఈరోజు వీడియోలోకొచ్చి టాటా పవర్ కంపెనీ, యెస్ బ్యాంక్ అండ్ హిందుస్థాన్ జింక్ కంపెనీస్ యొక్క అప్డేట్ చూద్దాం. అలాగే కొన్ని కంపెనీస్ యొక్క డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్ గురించి చూద్దాం. విప్రో వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 577 దగ్గర క్లోజ్ అయిందనమాట. పాజిటివ్ 1% పాజిటివ్లో క్లోజ్ అయింది. కంపెనీ వచ్చి బోనస్ని అనౌన్స్ చేశారు 1:1. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 3rd December అనమాట. సో మనం ఒక షేర్ బై చేసి హోల్డ్ చేస్తే మనకి అడిషనల్గా ఒక షేర్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. సెకండ్ వచ్చి డైమండ్ పవర్ ఇన్ఫ్రా అనమాట. దీని కరెంట్ ప్రైస్ వచ్చి 1509 దగ్గర క్లోజ్ అయింది. పాజిటివ్లో 4% పాజిటివ్లో క్లోజ్ అయింది. అలాగే కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 1:10 అనమాట. సో దీనికి ఎలిజిబుల్ డేట్ వచ్చి 3rd December ఎక్స్ డేట్ అనమాట. సో మనం మండే 2nd December లోపల బై చేసి హోల్డ్ చేస్తే దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. నెక్స్ట్ వచ్చి క్యాన్ఫిన్ హోమ్స్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 823 దగ్గర క్లోజ్ అయింది అనమాట. అలాగే కంపెనీ వచ్చి డివిడెంట్ని అనౌన్స్ చేశారు 6 రూపీస్ అనమాట. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 4th December అనమాట. సో 2nd December 3rd December లోపల బై చేసి హోల్డ్ చేస్తే దీనికి ఎలిజిబుల్ అవుతాం. సో మనం ఎన్ని షేర్స్ అయితే హోల్డ్ చేస్తాం అన్ని షేర్స్కి ఇంటూ 6 రూపీస్ చెప్పిన మనకి బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా అమౌంట్ క్రెడిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ తారాచంద్ ఇన్ఫ్రా అనమాట. దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 422 రూపీస్ అనమాట. అలాగే కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 2:10 అనమాట. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 5th December కాబట్టి మనం 3rd December 4th December లోపల బై చేసి హోల్డ్ చేస్తే దీనికి ఎలిజిబుల్గా అవుతాం అనమాట. సో మనం 2 షేర్స్ అకౌంట్ని హోల్డ్ చేస్తే మనకి అడిషనల్గా 10 షేర్స్ రెండు కలిపి 10 షేర్స్ కింద అడిషనల్గా అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అనమాట. సో దీని ఫేస్ వాల్యూ కూడా 2 రూపీస్ కింద అవుతుంది అనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఏరా లైఫ్ సైన్స్ అనమాట. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1937 దగ్గర క్లోజ్ అయింది అనమాట. అలాగే కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 1:10. సో దీనికి ఎక్స్ డేట్ వచ్చి 6th December అనమాట. సో 5th December లోపల మనం ఈ అకౌంట్ షేర్స్ని బై చేసి హోల్డ్ చేస్తే దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో ఒక స్టాక్ని 10 స్టాక్స్ కింద స్ప్లిట్ అవడం వల్ల ఫేస్ వాల్యూ కూడా 1 రూపీస్ ఫేస్ వాల్యూ కింద కన్వర్ట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి కన్సిక్యూటివ్ ఇన్వెస్ట్ అనమాట. దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 84 రూపీస్ అనమాట. ఈరోజు -2% నెగిటివ్లో ట్రేడ్ అయింది అనమాట. ఈ కంపెనీ వచ్చి బోనస్ని అనౌన్స్ చేశారు 1:1. అలాగే స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 1:2 అనమాట. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 6th December అనమాట. సో మనం 6th December లోపల బై చేసి హోల్డ్ చేస్తే దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో మనకి బోనస్ 1 షేర్ కొంటే ఒక షేర్ అడిషనల్గా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కాబట్టి టోటల్ 2 షేర్స్ అవుతాయి అనమాట. దాని తర్వాత దానికి స్టాక్ స్ప్లిట్ కాబట్టి టోటల్గా మనకి 20 షేర్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చి హిందుస్థాన్ జింక్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 504 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది అనమాట. 2% పాజిటివ్లో క్లోజ్ అయింది. అలాగే ఐసిఐసిఐ డైరెక్ట్ బ్రోకరేజ్ ఫర్మ్ వచ్చి బై రికమెండేషన్ ఇచ్చారు ఈ స్టాక్కి. టార్గెట్ వచ్చి 550 రూపీస్ అనమాట. ఇది వేదాంతది సబ్సిడీ కంపెనీ అనమాట. వేదాంత కంపెనీ వాళ్ళు 2 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. దీని ద్వారా ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. ఆల్రెడీ గవర్నమెంట్కి కూడా దీంట్లో స్టేక్ ఉందన్నమాట. 26% స్టేక్ గవర్నమెంట్ కూడా ఉంది. రీసెంట్గానే వాళ్ళు ఓఎఫ్ఎస్ కూడా సేల్ చేశారు కొంత పర్సెంట్ గవర్నమెంట్. సో ఇప్పుడు షార్ట్ టర్మ్లో అయితే కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా లాంగ్ టర్మ్లో అయితే మంచి టార్గెట్ రీచ్ అయ్యి ఓవరాల్గా మంచి మల్టీబ్యాగర్ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. షార్ట్ టర్మ్కి అయితే రికమెండేషన్ కాదనమాట బై చేయడానికి. లాంగ్ టర్మ్ మిడ్ టర్మ్ వాళ్ళకి అయితేనే బై చేసి హోల్డ్ చేస్తే మంచిది అనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చి యెస్ బ్యాంక్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 19.96 రూపీస్ అనమాట. ఆల్మోస్ట్ 2% ఫాల్ అయింది ఈరోజు. కోటక్ సెక్యూరిటీస్ అండ్ జేఎం ఫైనాన్షియల్స్ వచ్చి సెల్ రికమెండేషన్ ఇచ్చారు. టార్గెట్ ప్రైస్ వచ్చి 18 రూపీస్ అనమాట. 18 రూపీస్ దగ్గర కానీ రీచ్ అయితే బ్యాంక్ ఫెయిర్ వాల్యూ కింద ఉంటుంది అనమాట. యాక్చువల్ రీజన్ ఏంటంటే జపాన్ వాళ్ళు ఈ కంపెనీలో స్టేక్ ఎక్వైర్ చేస్తారని చెప్పి పాజిటివ్ న్యూస్ వల్ల ఈ రోజులు పెరిగింది అనమాట. ఆ న్యూస్ అయితే ఎప్పుడైతే ఇంకేం అనౌన్స్మెంట్ రాలేదు, సో షేర్ ప్రైస్ కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే 18 కన్నా తక్కువగానే వస్తే ఎవరైతే లాంగ్ టర్మ్ కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు బై చేసి హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్కి అయితే మంచి 1-2 ఇయర్స్ వరకు హోల్డ్ చేస్తే మంచి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ ప్రైస్ కూడా 25 రూపీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే అప్లై చేయడం కంటే అవాయిడ్ చేసుకోవడం మంచిది. లాస్ట్ షేర్ వచ్చి టాటా పవర్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 414 దగ్గర క్లోజ్ అయిందనమాట. అలాగే మోతీలాల్ ఓస్వాల్ వచ్చి బై రికమెండేషన్ ఇచ్చారు. టార్గెట్ వచ్చి 509 రూపీస్ అనమాట.
టాటా పవర్ వచ్చి ఫండమెంటల్లీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ కంపెనీ. టాటా అనే బ్రాండ్ ఉండడం వల్ల దీనికి ఇన్వెస్టర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉందనమాట. అలాగే టాటా షేర్ వచ్చి ఫాస్ట్ కొన్ని రోజుల నుంచి నెగిటివ్‌లోని స్లోగానే ట్రేడ్ అవుతుంది. టాటా ఒక కంపెనీ ఒకటే కాకుండా మిగిలిన పవర్ సెక్టర్‌లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా స్లోగానే ట్రేడ్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో, ఎప్పుడైనా మంచి అప్డేట్ ఏమైనా వస్తే గవర్నమెంట్ నుంచి బడ్జెట్ వచ్చినప్పుడు లేదంటే ఏమైనా పాజిటివ్ అప్డేట్స్ వస్తే పవర్ సెక్టర్‌లో మంచిగా ట్రేడ్ అయ్యి అన్నీ బాగా రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కంపెనీకి టాటా పవర్‌కొచ్చి ₹400 దగ్గర సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 414 ఉంది కాబట్టి మేబీ ఇంకా ఫాల్ అయితే 400 దగ్గరకొచ్చిన తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. షార్ట్ టర్మ్‌కి అయితే పాసిబుల్ కాదు గానీ, లాంగ్ టర్మ్‌కి అయితే ఈ టార్గెట్ ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే 1, 2 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.